రపా రపా నరికేస్తాం. గదన్నట్టు 2029లో వైసీపీ పవర్లకు రాగానే జాతరలో ఏట తలకాయలు నరికినట్టు నరికేస్తారట. అడ్డంగా నరికేద్దు నా కొడుకుని ఏటను నరికినట్ట. టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా జఫా రప్పా రప్పా నరుకుతాం అంటున్న కేడర్, మంచిదేగా అంటున్న జగన్. చివరికి ఆ పత్రిక ఈ తేజప్ప వారిని నరుకుతానన్నాడంటే మంచిదే కదా అని అన్నారంట. ఎంతకంటే ఘోరం. అటు చూడు బే. టీడీపీ వాళ్ళను ఏమనేది పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిదిగా వీడికి మొత్తం తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నువ్వు మారవరా నువ్వు. వంశీ గారు, అసలు ఈ నరుకుతాం అని చెప్పే వారిని సమర్థించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈయన యొక్క మానసిక స్థితి ఏంటి సార్? ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాల. ఓకే, ఎందుకంటే గంగమ్మ జాతరలో అంటావు పొట్టేలు తల నరికినట్టు అంటావు రపా రపా నరుకుతాం అంటావు. అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? నువ్వు తప్పే అంటావు. నువ్వు అనేదే తప్పు. ఎక్కడికి పోతున్నా మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఊరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. నా పని నేను చేసుకున్నా, సిగ్గెందుకు? మళ్ళీ మాట్లాడుతున్నా. చెల్లిది మా టీడీపీ లీడర్ల గురించి అంటున్నాను కేసు పెడితే జగనన్న అభిమానిని అరెస్ట్ చేసిర్రు ఎంబటే. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? అంటే అది పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. మనసారా నేను కూడా ఒక్క పోటు పడుతున్నా. పొడిచేసిపో. జగన్ గారు అదే సినిమా డైలాగ్ కదా అని సరదాగా అంటే దాన్ని చిత్రీకరించి ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారంటే. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటిది? 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. కొందరైతే బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో. ఈ వయసులో ఏంటి, 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు. నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్ట్. 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఎంతో ఉంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఎందుకు మధు కూడా. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదామని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసండి. ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నాను నేను. ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేటది. ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం? మరి గెస్ట్ మాట్లాడితే యాంకర్ మీద నా మీద ఎందుకు కేసులు పెట్టారు, మా చైర్మన్ మీద ఎందుకు కేసులు పెట్టారు, మా ఎండీ మీద ఎందుకు కేసులు పెట్టారు? అది సమర్థనీయమా? ఇప్పుడు మాత్రం తేడానా? దీనికి మీరు ఏమంటారు సార్? ఇది మినిమం లాజికల్ రీజనింగ్. ఏ తప్పు చేశారని రామోజీరావు గారిని చివరి వయసులో 70 అన్నారు కొమ్మినేనికి, ఆయనకి 83. ఎందుకు వేధించారు? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏ తప్పు చేశారని మా చైర్మన్ మీద అన్ని కేసులు పెట్టారు 70 ఏళ్ల వయసులో? ఏ తప్పు చేశారని ఏబిఎన్ ఎండి మీద కేసులు పెట్టారు? చెప్పరా, చెప్పు. సహజంగానే కొంచెం అనుకూలంగా కొంతమంది మాట్లాడుతుంటారు, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. యాంకర్కి ఏం సంబంధం? మా యాంకర్ల మీద ఎందుకు కేసులు పెట్టారు? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.